అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు జ్ఞాపకాల అలలు. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమంటే అందరికీ అందేది కాదు. కొందరికి తీపి జ్ఞాపకాన్ని ఇస్తే మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది. నా తొలి ప్రేమ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. జ్ఞాపకం అంటే జరిగిపోయిన సంఘటనలు గుర్తు తెచ్చుకోవటం. కాలాన్ని వెనుకకి మళ్లించలేము కాబట్టి గతాల ఆనవాళ్లలో మనం వాటిని వెతుక్కుంటూ ఉంటాము. కొన్ని సంఘటనలు, వ్యక్తులు, పరిచయాలు, ప్రదేశాలు చాలా ఉంటాయి మన గత జ్ఞాపకాలలో. కొన్ని తీపి జ్ఞాపకాలైతే మరికొన్ని చేదనుభవాలు. బాల్యంలో ప్రతీదీ ఒక తీపి జ్ఞాపకమే. యవ్వనంలో తెలిసి తెలియని వయసులో ఎదురైన సంఘటనలు, పరిచయమైన వ్యక్తులు, వాటి పరిణామాలు ఒక్కోసారి మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నా పేరు వేద. నేను బీటెక్ చదువుతున్న రోజులవి. మా పక్కూర్లో ఉంది మా కాలేజ్. రోజు బస్సులో వెళ్ళొచ్చేదాన్ని. మా పక్కింట్లో ఉండేవారు మా ఆంటీ వాళ్ళు. వాళ్ళ అబ్బాయి నితిన్. తను బీటెక్ పూర్తి చేసి ఏవో ఎంట్రన్స్ టెస్టులు రాస్తూ ఇంటి దగ్గరే ఉంటాడు. అప్పటి వరకు నితిన్ వేరే ఊళ్ళో చదివి అప్పుడే వచ్చాడు మా ఊరికి. వరస అవ్వటం వలన మా ఇద్దరికి కొన్నాళ్ళకే చనువు బాగా పెరిగింది. నేను బీటెక్, తను బీటెక్ కాబట్టి తను నాకు చదువులో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. సెకండ్ ఇయర్లోనే మినీ ప్రాజెక్టుకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకున్నాను బావ దగ్గర. రోజు ఏదో ఒక వంకతో వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. అలా మా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. తను కూడా నాతో ఎంతో చనువుగా ఉండేవాడు. మేమిద్దరం ఒకే రూమ్లో మాట్లాడుకుంటూ ఉన్నా మా పెద్దవాళ్ళు కూడా పట్టించుకునేవారు కాదు. ఒక్కోసారి కాలేజీకని చెప్పి వెళ్ళి కాలేజీ మానేసి బావతో షికార్లు వెళ్ళేదానిని. బావ కాలేజీకి కొంచెం దూరంలో నా కోసం బయట వెయిట్ చేసేవాడు. నేను ప్రిన్స్కి ఏదో సాకు చెప్పి బయటికి వచ్చేసేదాన్ని. అలా మేమిద్దరం సినిమాలకి కూడా వెళ్ళేవాళ్ళం. కొన్నాళ్ళు బావ ఏదో ప్రాజెక్ట్ మీద చెన్నై వెళ్ళాడు. తను లేని ఆ రోజులు నాకు నరకంలా అనిపించేవి. చుట్టూ అందరున్నా ఏదో వెలితిగా ఉండేది. రోజు నైట్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు తను మాట్లాడకపోయినా నాకు నిద్ర పట్టేది కాదు. అప్పుడు నాకు తెలిసింది మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం స్నేహం మాత్రమే కాదని, అది ప్రేమ అని. బావ ఊరి నుంచి రాగానే ఈ విషయం తనతో చెప్పాలనుకున్నాను. అనుకున్నట్టుగానే బావ చెన్నై నుంచి రాగానే మావయ్య వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడే నా ప్రేమ విషయం బావకి చెప్పాను. బావ కూడా నువ్వంటే నాకు పిచ్చి, మనం పెళ్లి చేసుకుందామా అన్నాను. ఇప్పుడే పెళ్ళంటే ఇంకా నేను సెటిల్ అవ్వాలి, నీ చదువు అవ్వాలి, నువ్వు జాబ్ చెయ్యాలి, అప్పుడు ఆలోచిద్దాం, కానీ నీ చదువుని అశ్రద్ధ చెయ్యకు అని చెప్పాడు. ఈలోగా ఒక తీపి జ్ఞాపకంగా ముద్దు కావాలని అడిగాను. కాదన్నాను నేను. పెళ్లి చేసుకుంటే అప్పుడు అన్నీ ఇస్తా అన్నాను. ప్లీజ్ వేదా అని బ్రతిమాలాడు. ఒప్పుకోలేదు నేను. తనకి కోపం వచ్చింది. పోవే, కొంచెం కూడా సరదా లేదన్నాడు. అప్పుడు 2 రోజులు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. అలాగ నా స్టడీస్ అయిపోయే వరకు మళ్ళీ మా ఇద్దరి మధ్య ఆ ప్రస్తావన లేదు. బావ తన బిజినెస్ ప్లాన్, ప్రాజెక్ట్స్, కోర్సులు అంటూ తిరుగుతూ ఉండేవాడు. తర్వాత హైదరాబాద్లో ఏదో ప్రాజెక్టు చేస్తున్నాడు బావ. అదే టైంలో నేను ప్రాజెక్టు కోసం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ బావని కలవాలని చాలా ట్రై చేశాను. కానీ తను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడటం మానేశాడు. ఒకసారి వాళ్ళ ఇన్స్టిట్యూట్కి నేనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళి తనని బయటికి రమ్మని కాల్ చేసి నేను బయట నించున్నాను. ఎలాగైనా తనని కలవాలని, ఎందుకు నాతో మాట్లాడటం లేదని అడగాలని అనుకున్నాను. ఈలోగా బావ బయటికి వచ్చి ఎందుకొచ్చావని అడిగాడు. ఆ క్షణం నాకు అన్నీలాగలేదు. అదేంటి బావా అలా అంటావు? మనం ప్రేమించుకుంటున్నాం కదా,
నిన్ను కావాలనుకోవటం తప్ప అని అడిగాను. చూడు వేద, ఇప్పుడు కాదవన్నీ మాట్లాడేది. నువ్వు ముందు రూమ్కి వెళ్ళిపో. రేపు సండే కలుద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. సరే కలిశాడు కదా అన్న ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను నేను. సండే ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. బుద్ధుడి విగ్రహం వరకు బోట్లో వెళ్ళి అక్కడ కూర్చున్నాం. ఎందుకలా మాటి మాటికి ఫోన్ చేసి విసిగిస్తావు? ఏంటి నీ బాధ అని అడిగాడు బావ. ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడకపోతే నేనుండలేనన్నాను. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు? నాకు చాలా బాధగా ఉంది తెలుసా అని అడిగాను. ఏడ్చాను. వేద, నీకొక విషయం చెప్పాలని నెమ్మదిగా మొదలుపెట్టాడు. అప్పుడు చెప్పాడు. తను హైదరాబాద్ వచ్చి ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండగా వాళ్ళ కొలీగ్ చెల్లి శ్రావ్యని కలిశాడట. శ్రావ్య తనని ప్రేమిస్తున్నానని చెప్పిందట. మెల్లగా బావ కూడా శ్రావ్యని ప్రేమించటం మొదలుపెట్టాడట. శ్రావ్య వాళ్ళింట్లో ఒప్పుకున్నారు. ఇంకా మన ఇంట్లో వాళ్ళని ఒప్పించటమే. నాన్నగారు బామ్మ నేనేం చెప్పినా వింటారు, కాదనరు అంటూ ఏవేవో చెప్తున్నాడు. ఇంకా ఒక్కసారి ఆపు బావ, మరి నా సంగతి ఏంటని అడిగాను. నువ్వు వేరే ఎవరినైనా చేసుకో, నీకు మంచి సంబంధం నేను చూస్తానన్నాడు. ఏమీ అవసరం లేదని ఏడుస్తూ కూర్చున్నాను. ఎంత ట్రై చేసినా కన్నీళ్ళు ఆగట్లేదు. కాసేపటికి అందరూ చూస్తున్నారు, పదా వెళ్దామన్నాడు. తప్పక అక్కడి నుండి బయటికి రావటానికి బావతో వచ్చాను. వెంటనే నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపో అన్నాను సీరియస్గా. సరే అని హాస్టల్ దగ్గర దింపి ఏదో చెప్పాలని చూశాడు. సారీరా, ఎందుకో తెలీదు, అది ఎలా జరిగిపోయింది. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఇప్పుడు శ్రావ్య అంటే నాకు ప్రాణం. తను నన్ను విడిచి ఉండలేదన్నాడు. ఒకప్పుడు నేను కూడా ఇదే మాట చెప్పాను బావా నీకన్నాను నేను. తన దగ్గర ఏం సమాధానం లేదు. మౌనంగా వెళ్ళిపోయాడు. నేను దూరంగా ఉన్నాను కాబట్టి శ్రావ్య తనకి దగ్గరయ్యింది. అలా మనసు మార్చుకునేవాడు దగ్గర అవ్వకపోవటమే మంచిదనిపించింది నాకు. ఆ తర్వాత తను ఎన్నిసార్లు కలిసి మాట్లాడినా నేనేమీ మాట్లాడలేదు. కానీ వరసకి బావ కదా, వాళ్ళింట్లో పెళ్ళి ఏర్పాట్లన్నీ నేనే చూసుకున్నాను. తనకి పెళ్ళవుతూ ఉంటే పెళ్లి మండపానికి దూరంగా కూర్చొని నా బాధ ఎవరికి కనిపించకుండా నాలో నేనే ఏడ్చాను. ఆ తర్వాత కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. కాలం గాయాన్ని మాన్పుతుందంటారు కదా, అలా కొన్నాళ్ళకంతా నెమ్మదిగా మారుతూ వచ్చింది. ఆ ఆలోచనల నుంచి బయటపడ్డాను. ఇప్పుడు నాకు పెళ్ళయ్యి 2 అమ్మాయిలు ఉన్నారు. మా వారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అలాంటి వ్యక్తి దొరకటం నా అదృష్టం. మా వారితో కలవటం కోసమేనేమో దేవుడు మా బావని నాకు దూరం చేశాడనుకుంటాను నేను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాల అలలు నన్ను తాకుతూ తడిపేస్తూ ఉంటాయి. ఇంత మంచి కథను మనకు అందించిన పరిమళ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.